కనుమ పండగ అంటే గోవుల పండగ కదా. ఇక మొన్న మోడీ దగ్గరికెంచి నిన్న పవన్ కళ్యాణ్ వరకు అందరూ ఆవులకు పచ్చిగడ్డి పెట్టుకుంటా వాటికి సేవలు చేసుకుంటా కనుమ మస్తు చేసుకున్నారు కదా. అయితే అట్లనే ఈ ఖమ్మంలున్న వెంకటేశ్వర గోశాలల సుత కనుమ పండుగను చేసుకున్నారులా. ఎట్లనో చూడుర్రి. ఇగోకి ఇప్పుడు మీకు మంచి ముచ్చట చూపిస్తా చూడుర్రి. చూసిరా, ఆవుల కిందికెళ్ళి దూరుకుంటా ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంట్లో ఆడోళ్ళు, మొగోళ్ళు, ముసలోళ్ళు, పైసలు ఉన్నోళ్ళు, లేనోళ్ళు అందరు ఉన్నారు. ఇక పంతులు గారు ఏదో మాట్లాడతాడంట, ఇనూరు పారి. బ్రహ్మ హితాయ జగదితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఈరోజు కనుమ పండుగ అండి, గోవుల పండుగ అంటారు. ఈ రోజున గోపురుష వాళ్ళని పూజిస్తే సకల దేవతలు సంతోషపడతారు. 33 దేవతలు గోవులు సమూహమై ఉంటారు. ఈరోజు గోవులు పూజిస్తే ప్రత్యేకంగా మనకు సకల సంపద కలుగుతాయి. ఈరోజు మనకు అనుకోకుండా ఎన్ఐ నుంచి మనం రావడం చాలా సంతోషంగా ఉంది. మనకి ఎంతో అంత ఇన్నరా, ఖమ్మం వెంకటేశ్వర గోశాలల కనుమ పండుగను ఘనంగా జరుపుకున్నారు జనాలు. ఆవులను ప్రత్యేకంగా పూజలు చేసుకుంటా ఆవుల కిందికెళ్లి దూరుతున్నారు భక్తులు. ఆవుల కిందికెళ్లి దూరితే సకల దేవతలను పూజించినట్లు అని భక్తుల నమ్మకమట. గోశాలకు వచ్చిన ఉన్నోళ్ళు, లేనోళ్ళు అందరూ వచ్చి ఆవుల కిందికెళ్లి దూరి వాళ్ళ కోరికలు తీర్చాలని మొక్కుకున్నారట. ఆవుల 33 మంది దేవతలు ఉంటారట. కనుమ పండుగ అంటే ఆవుల పండుగ అని అంటుర్రు గాడికొచ్చిన భక్తులు. మనకు చూస్తుంటేనే ఎంత మంచిగా ఉన్నది కదా వాతావరణం. ఇక ఆడికి పోయి స్వయంగా దర్శించుకున్న వాళ్ళకి ఎట్లుంటది చెప్పుర్రి.